లూక్ 6:45, లూక్ 6:45. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును. హృదయము నిండి ఉండి దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. హృదయము నిండి దాన్ని బట్టి దుర్జనుడు మరి చెడ్డవి తీసుకొస్తారంట. దయ్యముల జ్ఞానం అంట ఇది. యు సీ దట్ నా. పైగా ఏం కర్సలు? డెత్ కర్సెస్. సింపుల్గా వేస్తారు. చిన్న నొప్పి వస్తే తట్టుకోలేవు. మరణశాపాలు ఎలా మాట్లాడతావు? నేను నొప్పి వస్తే తల తిరిగితే సుస్థిగా ఉందని పడుకుంటావు. మరణశాపాలు ఎలా పెడతావు? హౌ కెన్ యూ రిలీజ్ డెత్ కర్సెస్? సామెతలు 4:23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయంలోంచి ఏం రావాలంట? జీవధారలు రావాలంట. దెర్ ఇస్ ఎ సీక్రెట్ దట్ లైఫ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. జీవధారలు వచ్చే హృదయము నీది, దాన్ని కాపాడుకో. శరీరము అందులోంచి ఏదో తీసుకొస్తూ ఉంటాయి, తలంపులు, అపవాది తలంపు. అందుకనే ఉదయము రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఉదయము దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించినప్పుడు వెళ్ళాలి. అప్పుడు దేవుడు నీ నోటికి కావలిగా ఉంటాడు. రాత్రి ప్రార్థించిన తర్వాత అప్పుడు వాక్యం చదివిన పడుకోవాలి. పొద్దున ఫ్రెష్గా ఉంటుంది నీ మైండ్. రాత్రి చక్కగా నిద్రపడుతుంది. లేదంటే వాళ్ళ మాటలు వీళ్ళు అన్న మాటలు పగ ఏయో తలంపులు వస్తాయి నీకు. యు సీ దట్ ద వర్డ్ ఈజ్ ఎ గాడ్ టు యువర్ మైండ్ సెట్. అలా వదిలేస్తే అందరం మనసు, మనం ఎవరినో అనాల్సిన పని లేదు, మనం అందరం అంతే. ఇఫ్ వీ డోంట్ కంట్రోల్, హృదయంలోకి వాక్యాన్ని పంపాలి. జీవధారలు ఉంటాయంట. నేను చెప్తా ఉంటే అబ్రహాము చుట్టూ వృద్ధాప్యం అయిపోయే వరకు అబ్రహాము చుట్టూ తిరిగారు పిల్లలు. అబ్రహాము నోట్లోంచి ఏమొచ్చాయి? జీవధారలు. ఇస్సాకు చుట్టూ ఇద్దరు పిల్లలు తిరిగారా లేదా? వృద్ధులైనప్పటికీ కూడా ఎందుకు ఆయన హృదయంలోంచి ఏమొచ్చాయి? జీవధారలు. యాకోబు చుట్టూ 14 మంది తిరిగారు. యోసేపు 12 మంది, తర్వాత యోసేపు యొక్క పిల్లలు. ఏమొస్తుంది నీ నోట్లోంచి? అది మా జీవితంలో జరుగుతుంది. యోధా, నీ నుంచి రాజులు వస్తారయ్యా, రాజదండం పట్టుకుంటావు. వాట్ ఎవర్ హీ స్పోక్ కేమ్ టు పాస్. దావీదు చెప్తున్నాడు, సొలొమోనా నా కుమారుడా, జాగ్రత్తగా ఉండు. ఈ దేవుడు హృదయములను శోధించువాడు. భద్రంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, గొప్పగా చేస్తాడు, భూరాజుల్లో అత్యున్నతంగా చేస్తాడు నిన్ను. జరిగిందా లేదా సొలొమోను జీవితంలో? జాగ్రత్త మర్చిపోయాడు, పొగడ్తలు మర్చిపోయాడు, తండ్రి యొక్క వార్నింగ్స్ మర్చిపోయాడు, కొట్టుకుపోయాడు. He forgot his dad's words of life. You see that? కాచుకోవాలా, సో దట్ నీ వృద్ధాప్యంలో కూడా నీకు వాల్యూ ఉంటుంది. యాకోబు ప్రార్థిస్తాడు, నా తండ్రిని, నా తాతయ్య అయిన అబ్రహాంను ఆశీర్వదించిన దేవా, ఇస్సాకుని ఆశీర్వదించి ఎలా ఆశీర్వదించావో నేను చూశాను, నన్ను కూడా ఆశీర్వదించి విడిచిపెట్టక. ఎగ్జంప్లరీ. వాళ్ళ పేర్లు పెట్టి ప్రార్థిస్తున్నారు వీళ్ళిద్దరు. యాకోబు, నా తండ్రిని ఎలా జ్ఞాపకం చేసుకొని వీళ్ళ మధ్య ఎలా కాపాడావు నువ్వు, మా నాన్న ఎలా కాపాడావు శత్రువుల మధ్య నుంచి, ఎలా రక్షించావు, నేను చూశాను. ఆ సమృద్ధి, ఆ కరువులో అలా ఆశీర్వదించబడ్డం, ఆ శత్రువుల మధ్యలోంచి రావడం, ఆ రాజుని గద్దించడం. మా నాన్నలిద్దరూ జీవధారులు, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో నాయన అంటే దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. పోరాడాడు, అయ్యా నన్ను ఆశీర్వదించు, నా తాతని మా నాన్నని ఆశీర్వదించినట్లు అని చెప్పి పోరాటం చేశాడు. ఒక దూత వచ్చి పోరాటం జరిగింది. తుదకు ఆ తుంటె నరము పక్క నుంచి పోయినా సరే యుద్ధం ఆపాడా? అయినా పట్టుకుని ఏమంటాడు? నన్ను ఆశీర్వదించు. మా తాతని ఆశీర్వదించావు, మా నాన్న చెప్పారు నేను ఆశీర్వదించబడతానని. మా నాన్న ఆశీర్వదించాడు, జీవధారలు ఇచ్చాడు, నాకు నెరవేరాల. అప్పుడు దేవుడు, యాకోబు, నీ పేరేంటి? యాకోబు కదా, ఇజ్రాయేలు పో అన్నాడు. హి గాట్ బ్లెస్డ్. ఇఫ్ యువర్ ఫాదర్స్ హ్యావ్ లైఫ్, యూ విల్ ఫైట్ ఫర్ ఇట్. చనిపోయినా కూడా జ్ఞాపకం, బతుకుంటుండగా పారిపోయే టైపు తయారైంది. యు సీ, హీ స్ట్రగ్లింగ్. ఇంట్లోనే ఎలా ఉంటే ఇంకా బయట ఎలాగా? జీవధారలు. యూ షుడ్ కంట్రోల్ ఇట్. ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేయాలి. అది నీ కంట్రోల్లో ఉండదు. నేను రేపటి నుంచి మాట్లాడను, నీకు తెలుసా ఈరోజే లాస్ట్ అనుకుంటాడు. శరీరాన్ని నమ్ముకోక, నీ హృదయాన్ని నమ్ముకోక. అన్నిటికంటే భయంకరమైంది ఏంటంట? హృదయము. మోసకరమైందండి. ఇట్ విల్ చీట్ యూ. పౌలు అంటాడు, నా శరీరాన్ని నమ్మను, ఐ డై డైలీ, ప్రతిదినము నేను దాన్ని నలగొట్టుకుంటాను, ప్రార్థిస్తాను, అప్పుడప్పుడు ఉపవాసం, ఐ క్రష్ ఇట్. లేకపోతే ఈ మాటలు ఏయో వచ్చేస్తాయి, నీకు తెలియకుండా వచ్చేస్తూ ఉంటాయి. గిఫ్ట్స్ ఆర్ డేంజరస్. నీకు వచ్చే వరాలు డేంజరస్. ఆ వరాల ద్వారా
నువ్వు ఆశీర్వదించబడాలంటే, ఈ భూమి మీద ఆశీర్వదించబడి పరలోకం వెళ్ళాలంటే నీవు నీ శరీరాన్ని నలుగొట్టుకో, లేకపోతే దేవుడు ఏమంటాడు, నువ్వెవరో నేను ఎరగను అంటాడు. వరాలోళ్ళనే తిరస్కరిస్తే ఇక వరాలు లేని వాళ్ళు ఇంకెంత దారుణమైన పరిస్థితి. పాపం వరాలు ఉన్న వాళ్ళనే తిరస్కరిస్తే వరాలు లేని వాళ్ళు ఇంకా డేంజర్ జోన్లో ఉన్నట్టు. అవునా కదా? ఇఫ్ పీపుల్ విత్ గిఫ్ట్స్ ఆర్ ఇన్ ఎ డేంజరస్ జోన్. అందుకనే పౌలు అంటాడు, నా దేహాన్ని ఏం చేస్తాడంట, నలగొట్టుకుంటున్నాను, నా నోటికి వస్తాయి శాపాలు. ఎవ్రీబడి. ఎందుకంటే ద డెవిల్, వీఆర్ బార్న్ ఇన్ సిన్. పాపంలో పుట్టాం మనం, పాపంలో కన్నది. మత్తయి 15:11, మాథ్యూ 15:11. నోట పడినది మనిషిని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చినదియే మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పాను. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పావ్ బాజీ, టిక్కా, పానీపూరి ఏది అపవిత్రపరచదు. సో బీ కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. నోట పడినది మనిషిని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరచు. నా కొడుకు నన్ను చూసుకోవట్లేదు, నా కూతురు చూసుకోవట్లేదు, నా కుటుంబంలో అయిపోయింది, మా ఆయన ఇలా చేస్తున్నాడు, ఎందుకు మా ఆయన నన్ను కొడుతున్నాడు. నువ్వు మరి నీ తల్లికి చెప్పి, నీ తల్లి కొడుక్కి చెప్పి మరి కొట్టించావు కదా. ఎందుకు? ఏది అపవిత్రపరిచింది? నీ నోరే నన్ను అపవిత్రపరిచింది. నువ్వు అసలు తిట్టించావు కదా, మర్చిపోయావు. రిలీజ్, నీకు తెలియకుండానే రిలీజ్ చేసేసావు మాటలు, చెప్పుడు మాటలు. కొన్నిసార్లు చెప్పకూడదు. నీకు ఏమైనా సత్యం తెలిసిందనుకో, నీకు లోపల ఉండదు. ఇంకా షుడ్ బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. అపవాది అటువంటి వాడే. ద డెవిల్ ఈజ్ అన్ అక్యూజర్. అపవాది ఏం చేస్తాడంట, నిందించువాడంట, అక్కడి నుంచి గెంటేసాడు వాడిని. నువ్వు పరలోకానికి ఎలా వెళ్తావు? దిస్ విల్ డిఫైల్ యూ. అపవిత్రపరిచేస్తాయంట ఇవి జీవితాన్ని. పంట తినలేరు. 40-50 వచ్చిన తర్వాత పంట తినలేరు. నడుము పడిపోతుంది, బీపీలు వచ్చేస్తాయి, షుగర్లు వచ్చేస్తాయి, థైరాయిడ్లు వచ్చేస్తాయి, పారాలసిస్ అటాక్స్, అడిగేలేని పరిస్థితి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, పెయిన్స్. తట్టుకోలేరు. ఎందుకు? నా పంట తినలేను. అరే ఇప్పుడు తినలేకపోతున్నాను. యు సీ నౌ, షుడ్ బి వెరీ కేర్ఫుల్. చైల్డ్హుడ్ అండ్ యూత్. ఈ శాపాలు, నీ తల్లిదండ్రుల శాపాలు నీ మీదకి వచ్చేస్తాయి. సహోదరుడా, సహోదరి, నీ నోరు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. అది ఒక వరంలాగా, గిఫ్ట్ లాగా వచ్చేస్తుంది. ద కర్సెస్ నువ్వు తట్టుకోలేవు. అందుకే హ్యాబిట్స్. మనమందరము నూతన సృష్టి కదా. కొత్త స్వభావం. వీఆర్ లైక్ గాడ్ ఇన్ అవర్ ఇమేజ్ ఇన్సైడ్. మనము శరీరంలో ఉంటే దాన్ని అణిచిపెట్టి ఘోరంగా ప్రవర్తిస్తాం. మనం ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానించి ఎదుగుతామో దైవ స్వరూపంలో ఉంటాం. స్టెఫెన్ లాగా వాళ్ళు ఎందుకు కొడుతున్నా, ప్రభువా వారేమి చేయుచున్నారు ఎరుగరు కనుక వారిని క్షమించు. ఇఫ్ యు ఆర్ ఇన్ ద స్పిరిట్. Let's pray. Nazareidane Yesaya. Lord Jesus, I pray, my Lord, I have lived a life of my own. నాకు ఇష్టం వచ్చినట్టు జీవించాను. నా యవ్వన కాలంలో, బాల్యములో అయ్యా దాని మూలముగా నా యొక్క అభిషేకాన్ని ఆపుకున్నానా, నీ కుమారుడిగా అయ్యా, నీ సామర్థ్యాన్ని, నీ శిష్యుడిగా, నీ అధికారాన్ని నేను ఇక్కడ ఆపుకున్నానా, నన్ను క్షమించు నాయన. ఈ రోజు నుంచి అయ్యా నేను ప్రేమిస్తాను, విశ్వాసంతో బతుకుతాను నాయన. I want to live by faith. I want to be a demonstrator of love. A demonstrator of love will be a demonstrator of the power of Jesus. Release them, Lord Jesus. Lord Jesus, change the heart. ఈ అసూయను తీసేయండి. I want to take out this jealousy, my Lord. నీకు సమర్పిస్తాను ఈ అసూయ హృదయము. నా నోటిని నీకు అప్పగిస్తున్నాను. మార్చు నాయన. చేంజ్ ఇట్. ఏది మంచిదో, ఏది మాన్యమైనదో దాని మీదే ఆలోచించి అదే మాట్లాడేటట్టు నా జీవితాన్ని మార్చు. ఇదిగో నేను ఆశీర్వాదంగా మారాలి ఈ రోజు నుంచి. చేంజ్ మై హార్ట్, చేంజ్ మై లైఫ్ టుడే. దీని విషయమై నేను ప్రార్థిస్తాను నాయన. టు బ్లెస్ మీ అండ్ రిలీజ్ మీ అండ్ టేక్ మీ టు ఎ న్యూ లెవెల్. లార్డ్ జీసస్, heal me, deliver me, make me whole. Lord, bless me and release me. Take me to a new level. Power and authority. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.